హాయ్ నమస్తే, నేను మీ హేమ. నేను ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ చూడండి. పచ్చిరొయ్యలన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకుని, స్టవ్ మీద కళాయి పెట్టుకుని బాగా ఈ పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసి దగ్గరగా ఈ వాటర్ వస్తుంది కదా పచ్చిరొయ్యలో, ఆ వాటర్ ఇంకిపోయే వరకు పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాను. కారం, వాటర్ చూడండి ఎంత వాటర్ వస్తుందో. పచ్చిరొయ్యలకు బాగా ఎక్కువ వాటర్ వస్తుంది కదా, వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత పెద్ద రొయ్య అయినా చిన్న రొయ్య అయిపోతుంది ఫ్రై చేసేసరికి. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ పోపు కోసం ఇవన్నీ ఉపయోగించాను. పోపు అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి. గోంగూర ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను కొంచెం. ఇది బాగా దగ్గరగా వేగిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాతే ఈ గోంగూర కూడా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చిరొయ్యలు ఎవరికి ఇష్టం ఉండదో అందరికి ఇష్టమే కదా. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర పచ్చిరొయ్యలు అంటే అందరికి ఇష్టమే కదా. లైక్ చేయండి. బాయ్. చాలా టేస్ట్గా వచ్చింది, బాగుంది.